హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మీరు మీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం అసలు ఏ పూజ చేసే ముందైనా వినాయకుడికి ఫస్ట్ ఎందుకు పూజ చేస్తారు, అలాగే వినాయకునికి ఆ రూపం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఫస్ట్ చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. విజ్ఞానాలను తొలగించే దేవుడు శ్రీ గణపతి. ఏ పనినైనా ప్రారంభించే ముందు ఆయన్ని పూజిస్తే ఆ పని విజయవంతంగా పూర్తవుతుందని నమ్మకం ఉంది. అందుకే సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకంగా గణపయ్యను ప్రతిష్ఠించి పూజలు చేసి ఆశీర్వాదం కోరుకుంటాం. గణపతి దేవుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు. దేవుడు మనుషులు ఏదైనా పని ప్రారంభించే ముందు గణపతిని ఆరాధించాలని శివుడు పార్వతి వరమిచ్చారు. ఆయనను విఘ్నేశ్వరుడు అని పిలిచే కారణం మన జీవితంలో వచ్చే అడ్డంకును తొలగించేవారు అని. చదువులో, జ్ఞానంలో, వ్యాపారంలో విజయాలు రావడం, మన కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం రావాలని ప్రార్థిస్తూ వినాయక చవితి జరుపుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఏ పనిని అయినా సాఫల్యం సాధించడానికి, విజ్ఞానాలు తొలగించడానికి, జ్ఞానం విజయం పొందడానికి వినాయక చవితి జరుపుకుంటాము. అసలు వినాయకుడికి ఆ రూపం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తూ తన శరీరంలోని పసుపుతో ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడిని తన కాపలాదారుడిగా ఉంచింది. శివుడు అతని ఇంటికి వచ్చేటప్పుడు ఆ బాలుడు అడ్డుకున్నాడు. కోపంతో శివుడు ఆ బాలుడి తలని నరికివేశాడు. పార్వతీదేవి బాధపడింది. ఆ తర్వాత శివుడు ఒక ఏనుగు తలను తీసుకొచ్చి ఆ బాలుడికి అమర్చారు. అదే గణపతి అవతారం. అప్పటి నుంచి ఆయనను ఏనుగు తలగల దేవుడు అని జ్ఞానానికి ప్రతీకగా ఆరాధిస్తున్నారు. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పింది, నాకు తెలిసిందైతే నేను చెప్పాను. మీకు ఇంకేమైనా తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మళ్ళీ తప్పులు ఉంటే మాత్రం, నాకు తెలిసింది మాత్రమే చెప్పాను నేను, తప్పులు ఉంటే అయితే క్షమించండి, ఓకేనా? అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అట్లనే ఆ గణపతి ఆశీస్సులు మీ ఫ్యామిలీకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతసేపు చూసారు కదా, ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.